విజయనగరంలోని సంతపేటలో గల శ్రీ జగన్నాథ స్వామివారి ఆలయంలో ఆంధ్రప్రదేశ్ దేవాదాయ ధర్మాదాయ శాఖ శ్రీ జగన్నాథ స్వామి సేవా సమితి సంయుక్త నిర్వహణలో విశ్వశాంతి శ్రీమద్ భాగవత సహప్త జ్ఞాన యజ్ఞం కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. శ్రీ జగన్నాథ సేవా సమితి కార్యవర్గం కార్యక్రమంలో నిర్వాహకులు గురువారం ఆలయంలో వివరాలు వెల్లడించారు. సంబంధిత కరపత్రాలు ఆవిష్కరించారు. విజయనగరంలోని సంతపేట జగన్నాథ స్వామి ఆలయంలో భాద్రపద బహుళ చతుర్థి స్థిరవారం ఈ నెల 21వ తేదీ నుండి భాద్రపద బహుళ ద్వాదశి ఆదివారం 29వ తేదీ వరకు విశ్వశాంతి లోక కళ్యాణం కోరుతూ శ్రీమద్ భాగవత సప్తాహ జ్ఞాన యజ్ఞం కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు శ్రీ జగన్నాథ సేవా సమితి కార్యవర్గ సభ్యులు యజ్ఞ నిర్వాహక ప్రతినిధులు తెలిపారు. గురువారం ఆలయ ప్రాంగణంలో కార్యక్రమానికి సంబంధించిన కరపత్రాలు ఆవిష్కరించి వివరాలు వెల్లడించారు. ఈ నెల 21వ తేదీన విశ్వక్షేణ పూజ, పుణ్యాహవచనం, పరిషిత్తు విన్నపం, ఉత్తవాంగీకరణం, పృథ్వీక్వరణం, అగ్ని ప్రతిష్ఠ, అంకురార్పణలతో ప్రారంభమై 29వ తేదీ వరకు ప్రతిరోజు శ్రీమద్ భాగవత పారాయణలతో పాటు పలు కార్యక్రమాలు నిర్వహిస్తారు. శ్రీమద్ భగవద్గీత ప్రాశస్త్యం, శ్రీకృష్ణ పరమాత్మ లీలలు, స్వామివారి కళ్యాణ మహోత్సవాలు, హోమాలు, విశేష అర్చనలు, ప్రత్యేక పూజలు కన్నుల పండుగగా నిర్వహిస్తారు. శ్రీమద్ భాగవత సప్తాహ యజ్ఞంలో భక్తులు విశేష సంఖ్యలో పాల్గొని తీర్థ ప్రసాదాలు స్వీకరించి స్వామివారి కృపకు పాత్రులు కావాలని నిర్వాహకులు విజ్ఞప్తి చేశారు. శ్రీరామాయణ గంగాధురి, శ్రీ రామాయణార్ణవ గుదిమెల్ల అనంత వెంకట జగన్నాథాచార్య స్వామి పర్యవేక్షణలో పేసపాటి వరాహలక్ష్మి నరసింహాచార్యులు, ఫణిహారం పవన్ కళ్యాణ్, మణికంఠ స్వాముల ఆచార్య బ్రహ్మోత్సవంలో కార్యక్రమాలు నిర్వహించబడతాయని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జగన్నాథ సేవా సమితి ప్రతినిధులు కాపుగంటి ప్రకాష్, భాస్కర్ రావు, సురేష్, వేద పండితులు పాల్గొన్నారు. లోక కళ్యాణార్థం విశ్వశాంత్యర్థం శ్రీమద్ భాగవత సప్తాహ జ్ఞాన యజ్ఞం అనేటటువంటి విశేషమైనటువంటి కార్యక్రమాన్ని భాగవత ఆచార్య అనుగ్రహంతో విశేషంగా ఆంధ్రప్రదేశ్ దేవాదాయ ధర్మాదాయ శాఖ వారి అనుజ్ఞ చేత ఈ దేవాలయంలో విశేషమైనటువంటి కార్యక్రమాన్ని ఈ ప్రాంతము, ఈ దేశము, రాష్ట్రము అంతా కూడా సుభిక్షంగా ఉండాలి అనేటటువంటి ఉద్దేశం చేత అత్యంత వైభవప్రదంగా 7 రోజుల పాటు మహావైభవంగా జరిపించబోయేటటువంటి ఈ కార్యక్రమంలో ముఖ్యంగా భాగవతానికి శ్రవణం అంటే భాగవతంలో ఉండేటటువంటి 12 స్కంధాలు, 18,000 శ్లోకాలు కూడా ఉదయం నుంచి కూడా హోమము, పారాయణ కార్యక్రమంతో పాటుగా సాయంకాలం అందులో భాగవతంలో చెప్పబోయేటటువంటి ప్రతి అవతారం యొక్క ప్రతి కళ్యాణము కూడా 7 రోజుల పాటు కూడా జరిపించబడుతున్నాయి. కార్యక్రమం అత్యంత వైభవంగా నిర్వహింపబడుతోంది. 21వ తేదీ సాయంత్రం ప్రారంభం, 29వ తేదీ ఆదివారం నాడు మధ్యాహ్నంతో ఈ కార్యక్రమం సుసంపన్నం చేయబడుతోంది. సుమారు 800 సంవత్సరాల పురాతనమైన ఈ ఆలయంలో ఏ కార్యక్రమం జరిపినా అత్యంత శాస్త్రోక్తంగా పద్ధతి ప్రకారం చాలా దివ్యంగా జరగడం ఆనవాయితీ. అయితే విశ్వశాంతిని ఆకాంక్షించి ఈ 7 రోజుల పాటు జరిగే భాగవత సప్తాహ కార్యక్రమం చాలా విశేషమైనది. ఇది మన విజయనగర పట్టణంలో నిర్వహించడానికి ఇక్కడ మన ఆలయ అర్చకులే కానివ్వండి, జగన్నాథాచార్యులే కానివ్వండి, జగన్నాథ సేవా సమితి సభ్యులు కానివ్వండి ఎంతో శ్రద్ధతో ఈ కార్యక్రమానికి రూపకల్పన చేశారు. ఈ 7 రోజుల కార్యక్రమం కూడా చాలా విశిష్టమైనది, దివ్యమైన రీతిలో దీనికి అంతా కూడా ప్లాన్ చేస్తున్నారు. ముఖ్యంగా ప్రతిరోజు ఉదయం పూజా కార్యక్రమాలు, హోమాలతో పాటు సాయంకాలం ఒక విశేష కళ్యాణం, ప్రవచనం ఇవన్నీ కూడా ఉంటాయి. కాబట్టి భక్తులందరూ కూడా పాల్గొని ఈ కార్యక్రమంలో వీక్షించి తరించాల్సిందిగా కోరుతున్నాము.